ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు డబ్బుల్ని ప్రింట్ చేస్తారు, అలాగే కాయిన్స్ ని తయారు చేస్తారు. వాళ్ళకి డబ్బుల్ని ప్రింట్ చేయడానికి అలాగే కాయిన్స్ ని తయారు చేయడానికి కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి. ఆర్బీఐ వాళ్ళు 10 రూపీస్ నోట్ ని ప్రింట్ చేయడానికి 0.96 పైసా ఖర్చు అవుతుంది. 50 రూపీస్ నోట్ ని ప్రింట్ చేయడానికి 1.13 పైసా ఖర్చు అవుతుంది. 100 రూపీస్ నోట్ ని ప్రింట్ చేయడానికి 1.77 పైసా ఖర్చు అవుతుంది. 500 రూపీస్ నోట్ ని ప్రింట్ చేయడానికి 2.29 పైసా ఖర్చు అవుతుంది. అదే కాయిన్స్ విషయానికి వస్తే కాయిన్స్ ని తయారు చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, ఎందుకంటే కాయిన్స్ మెటల్స్ తో తయారు చేస్తారు. 1 రూపీ కాయిన్ ని తయారు చేయడానికి 1.11 పైసా ఖర్చు అవుతుంది, అంటే ఆ కాయిన్ వాల్యూ కన్నా ఎక్కువ పైసలు ఖర్చు అవుతాయి. 5 రూపీస్ కాయిన్ ని తయారు చేయడానికి 3.69 పైసా ఖర్చు అవుతుంది. 10 రూపీస్ కాయిన్ ని తయారు చేయడానికి 5.54 పైసా ఖర్చు అవుతుంది. మరి కాయిన్స్ ని తయారు చేయడానికి ఇంత ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నప్పుడు కాయిన్స్ ని ఎందుకని తయారు చేయాలి? మొత్తం నోట్స్ నే ప్రింట్ చేస్తే అయిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ కాయిన్స్ కి సంబంధించిన లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ తయారు చేసిన కాయిన్స్ 100 ఇయర్స్ తర్వాత కూడా అలానే ఉంటాయి. ఆ కాయిన్స్ అనేవి ఎక్కువ శాతం పాడబోవు. అదే నోట్స్ విషయానికి వస్తే ఈ కరెన్సీ నోట్స్ అనేవి 1-2 ఇయర్స్ లోనే చినిగిపోవడం లేదా పాడవడం లాంటివి జరుగుతాయి. ఈ నోట్స్ అనేవి త్వరగా ఖరాబ్ అయిపోతాయి. అందుకే ఆర్బీఐ వాళ్ళు నోట్స్ తో పాటు కాయిన్స్ ని కూడా తయారు చేస్తారు.